60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే చే. ఏదైనా మంచి కథ చెప్పండి రమ్మగారు. జ్ఞానబోధ కథ చెప్తాం. ఎవరు ఎవరికి చేశారు జ్ఞానబోధ? కథ విన్నాక అర్థమవుతుందా? తెలుస్తుంది. పూర్వం గోవర్ధన పర్వతం అనే పర్వతం మీద ఒక ఆయన తపస్సు చేసుకునేవాడు, శమనకుడు. ఆయనకి ఏంటంటే జ్ఞానం కావాలి, ప్రపంచంలో తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం కోసం చాలా తపస్సు చేసేవాడు. ఎంత హింస పెట్టాడో శరీరాన్ని, ఎంతకాలమో సంసారం, ఇల్లు, బాకిలు అన్నీ వదిలిపెట్టేశాడు. ఆ కొండ మీద కూర్చొని తపస్సు చేసి 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 సంవత్సరాల తరబడి జ్ఞానభిక్ష పెట్టమని భగవంతుడిని ప్రార్థించేవాడు. చేయగా 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 ఒకనాడు ఒక పెద్ద వెలుగు కనపడింది ఆయనకి. ఆయన నీవు తపస్సు చాలా చేసావు, ఇంకా చాలు, ఇక్కడి నుంచి వెళ్ళు, ముందుకి వెళ్తే దక్షిణంగా అలా వెళ్తూ ఉంటే నీకు ఒక పశువుల కాపరి జ్ఞానబోధ చేస్తాడు అని చెప్పారు. అని వచ్చింది అశరీరవాణి, ఆకాశవాణి. అలా ఓకే ఓకే. సరే ఏమనుకున్నాడు, భగవంతుడికి నమస్కారం చేశాడు, ఆ వెలుక్కి దండం పెట్టుకున్నాడు. ఇంత తపస్సు చేశాను, పశువుల కాపరితోటి నాకు జ్ఞానబోధ చేయిస్తాడా భగవంతుడు? హట్ అయ్యాడా? హట్టవల, ఆలోచించాడు. ఓకే, హట్టవ్వచ్చు. అహంకరిస్తే ఇప్పుడు నేను ఇంత చేశాను అన్నావా, నీ మొత్తం తపస్సంతా తనేసిందే. నేను ఎంత చేస్తానో తెలుసా అనకూడదు జయ, ఎప్పుడు కూడా. అన్నామా, నీ భగవంతుడి కోసం నువ్వు ఎంతో చేశానని నువ్వు భావన ఉంది చూసావా, అదే నీ అహంకారం. ఆ అహంతో నువ్వు మొత్తం చేసిందంతా పోయి నీ అహంకారం మాత్రమే నీ వాటాకి మిగులుతుంది, క్రియ అంతా పోతుంది. భగవంతుడు నాతో చేయించుకుంటున్నాడు అనాలి. ఆ చేసే అదృష్టం నాకు కలిగింది అనుకోవాలి. భగవంతుడు ఇచ్చాడు అవకాశం, అంతేగాని ఇదంతా నేనే చేశాను, పోగు చేశానంటే పోగు కాదు, నువ్వు చేసుకుంది అక్కడ పాడు చేసుకున్నట్టే అది. సరే, ఆ పూటకి తెల్లవారింది. మర్నాడు అలా నడుచుకుంటూ వెళ్ళాడు. సూర్యోదయం అయ్యాక వెళ్ళగా 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 కొండంతా దిగి అలా అడవిలో వెళ్తుంటే దూరంగా ఒక ఆవుల మంద కనపడుతోంది. ఒక ఆవు మీద ఒక 6-7 ఏళ్ల చిన్న పిల్ల కూర్చుంది. ఆవు అట్లా నడుస్తుంది. అక్కడి నుంచి వెనక నుంచి ఒక మురళిని నాదం వినపడుతోంది. ఎంత బాగుందో, వేణుగానం మైమరిచిపోయేలాగా ఉంది. ఆ గొడ్లన్నీ, ఆవులన్నీ ఎలా నడుస్తాయి, ఎలా నడుచుకుంటూ పోతున్నాయి ఆ సంగీతంలో పడి. ఆ పిల్ల కూడా తలకాయ ఊపుతోంది పాటకి. అదేం ఆవుని అదిలించట్లా, కూర్చునింది బొమ్మలాగా. అది పోతోంది. పిల్ల అందులో అని కాళ్ళు జాడిస్తూ కాళ్ళు కదుపుతోంది, సంగీతానికి తాళం వేస్తుంది, తలకాయ ఊపుతోంది. సంగీతంలో మైమరిచిపోయింది ప్రపంచం అంతా ఆ మురళీనాథంతో. సరే, ఈయన మురళి ఎవరు వాయిస్తున్నారో చూసి, వాడు కూడా ఓ 20 ఏళ్ళు, 21, 22 సంవత్సరాలు ఉంటాయి కుర్రాడికి, పశువుల కాపరి. వీడే అయ్యి ఉంటాడు, ఇంకెవరు కనపడలా అని అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు. నాయన, ఎంత అదృష్టవంతుడు పోయి, ఏమి గానం నీది, పశువులన్నీ కూడా నీకు లీనమైపోయి వింటున్నాయి అని, ఇంత చిన్న వయసులోనే చాలా గొప్ప జ్ఞానబోధవంతుడు అయ్యావు నువ్వు అని నమస్కారం చేస్తే, కుర్రాడు తెల్లబడికి ఉంటుంది. మీరు పెద్దవాళ్ళు నాకు దండం పెడతారు, మీకు తెలుసు ఆ కొండ మీద ఎవరో తపస్సు చేసుకుంటున్నారని, ఆయన ఈయనే అయి ఉంటాడు అంటున్నాడు. మీరు మహానుభావులు పెద్దవాళ్ళు నాకు దండం పెడతారంటారు ఏంటండి, నాకేం జ్ఞానం ఉంది, ఇది వాయించడం గొడ్లు తోలుకోవడం తెప్పిస్తే నాకేం తెలీదు. గొడ్లు తోలటం ఒకటే వచ్చు మనకి, ఫ్లూట్ వాయిస్తాడు. చిన్నప్పటి నుంచి ఏదో పీపీపీ అనేవాడు, పీపీ కాస్త క్రమంగా మంచి పూపు సంగీతంగా అవుతుంది క్రమంగా. చాలా మంది అలా ఉంటారు, ఊదటం మొదలు పెడతారు, ఒక అది అలౌకిక సంగీతం కింద ఆటోమేటిక్గా టర్న్ అవుతుంది. అందరూ నేర్చుకోరు కదా. అవునవును. అనేసరికల్లా కాదు నాయన, నువ్వు చాలా జ్ఞానవంతుడివి, నీ జ్ఞానం ఏమిటో నాకు తెలియజేయాలి, నువ్వు నీ దగ్గర జ్ఞానబోధ పొందటానికే వచ్చాను నాయన, నాకు జ్ఞానభిక్ష పెట్టన్నాడు. వీడు నిర్ఘాంతపడేవాడు, కొళ్ళు మండింది కూడా. నేను జ్ఞానభిక్ష పెట్టడం ఏంటండి స్వాములారు, నాకు అసలు ఏం రాదండి అనేసరికల్లా సరే నీకేం రాదు, కానీ భగవంతుడు నీ పేరే చెప్పాడు కదా నాకు, నువ్వేం చేస్తావో అన్నాడు. ఆవులు తోలుతున్నానండి ఆవులు తోలుతానండి అన్నాడు. ఎప్పటి నుంచి తోలుతున్నావు ఆవులు? అదిగో ఆ పిల్లందే, చిన్న పిల్ల, దానంతప్పటి నుంచి నేను గొడ్లే తోలుతున్నానండి అన్నాడు. ఓహో, ఈ పిల్ల ఎవరు, నీ చెల్లెలా కూతురా అని అడిగాడు ఈయన. మరి ఇప్పుడు చెల్లెలు అనుకోవచ్చు, కూతురు అనుకోవచ్చు అండి అన్నాడు. అదేమిటి నాయన అన్నాడు. అవునండి, అది వాళ్ళ అమ్మా నాన్న చచ్చిపోయారు, వాళ్ళ ఇల్లు కాలిపోయింది, ఇంత పిల్ల అదొక్కటి బతికిపోయింది, పాపం ఏం చేస్తాం, దాన్ని తీసుకొచ్చాను, నేనే పెంచాను కాబట్టి
నేను అది నా కూతురు, ఇగో ఇంత ఉందిగా పిల్ల కాబట్టి చెల్లెలు అన్నాడు. అనేసరికి ఆయన ఆశ్చర్యపడి, అదేంటి ఈ పిల్ల పసిగుడ్డుగా ఉన్నప్పుడే అమ్మా నాన్న చచ్చిపోతే అప్పటికి నువ్వు చిన్నపిల్లాడివే కదటయ్యా, ఇప్పుడు 20 ఏళ్ళు 21 ఏళ్ళు ఉన్నాయి, 6 ఏళ్ల క్రితం వాడు ఎంత వాడు, ఏ 14 13 ఏళ్ళ వాడు అంతే. ఆయన నువ్వు చిన్నపిల్లాడు కదా. అవునండి, కానీ ఎద్దులో ఉండేవాడిని నేను, ఏముంది పిల్లని తీసుకొచ్చి పెంచాను అనేసరికి ఆయన అన్నాడు, అంత సులువుగా అయ్యింది ఆ పెంపకం. ఏం సులువండి, నోరు లేదు, చిన్న మొహంది, ఎప్పుడు ఏడ్చేది, దానికి ఆకలో నెప్పో చేమ కుట్టిందో తెలిసేదే కాదు. ఎన్ని తంటాలు పడ్డా నువ్వు దీన్ని పెంచడానికి, ఇదిగో ఇప్పుడు ఇంత అయింది. ఏమొచ్చింది నాయన నీకు ఈ పిల్లని పెంచితే అన్నాడు. ఏం రావాలండి, పెరగలా పిల్ల, నాతో ఉందిగా, అంతకంటే ఏం కావాలి, అంతకంటే ఏమైనా కావాలా, ప్రయోజనం ఏమిటి ఇందులో, ఏం ప్రయోజనం, పిల్ల బతికుంది కదా, అది ఉంది, నాతో ఉంది, నాతో పాటే ఉంటుంది, అంతకంటే నాకేం ప్రయోజనం కావాలి. ఆయన అట్లా చూస్తూ నుంచున్నాడు, కంట్లోంచి నీళ్లు గారుతున్నాయి ఆయనకి. ఇతరులకి సహాయం చేయటానికి ఏ ప్రయోజనము అవసరం లేదని ఒక్క జ్ఞానాన్ని కలిగి ఉన్నావు నాయన, నిన్ను ఈ దగ్గర అదే నేర్చుకోమని పంపించాడు దేవుడు నన్ను. పరోపకారం, ఈ పిల్లని నేను ఎట్లా పెంచుతానని నువ్వు వదిలేసి ఉంటే దాని జీవితం ఏమయ్యేదో, బతికేదో లేదో పిల్ల. నీ జ్ఞానం ఈ 6.5-7 సంవత్సరాల వయసు పిల్లలో ఉంది నాయన. నేను ఎవ్వరికీ సహాయం చేయకుండా కొండ మీద కూర్చుని జ్ఞానం కోసం ప్రయత్నం చేశాను. నాదెంత వృధా ప్రయత్నము, ఎంత శుష్కమైన ప్రయత్నం చేశాను. నువ్వు చేసిన ప్రయత్నం 7 ఏళ్ల పిల్ల, దాని ప్రాణం, దాని జీవితం. నేను చేసింది ఏముంది, శుష్కించిపోయి ఆ ఇల్లు లేదు, వాకిలి లేదు. ఎంత గొప్ప జ్ఞానభిక్ష పెట్టావు నాయన అని సాష్టాంగపడి దండం పెట్టాడు. వాడు నిర్ఘాంతపై చూసినాడు, సాములాట్ల మాటలు మనకు అర్థం కావు అనుకుంటూ. నువ్వు చేసింది చాలా గొప్పదేంటి, ఏం గొప్ప ఏముంది ఇందులో అనుకుంటున్నాడు. చాలా సింపుల్గా ఏం లేదు అందులో, ఏమో పిల్ల ఏడ్చింది, కాస్త పాలు పోసాం, ఏడ్చింది, కాసేపు ఎత్తుకున్నా, అంతే. ఇందులో నేను చేసిన సహాయం ఏమిటి పెద్ద అని భావించాడు. అలా క్యాజువల్గా ఇతరులకి సహాయం చేయటమే జ్ఞానం. కరెక్ట్ కదా నమ్మగారు. ఏ ప్రయోజనము ఆశించకుండా ఏదో ఒక పని, ఏదో ఒక మాట, ఏదో ఒక క్రియ చేయగలగటం ఉంది చూసావా, అది భగవత్ సాక్షాత్కారాన్ని పొందేందుకు నెమ్మది అయిన, దగ్గరైన, సులువైన మార్గం. ఒక భగవంతుణ్ణి చూడగలిగినంత తపస్సు చేసిన వాడు వచ్చి వీడికి దండం పెట్టాడు. కథలో కనపడుతోంది మరి, దండం పెట్టేశాడు. నేను చేయలేకపోయాను, ఇది నా వల్ల కాలేదు అని. ఇంత సింపుల్ దేవుణ్ణి చూడటం. ఎక్సలెంట్ స్టోరీ. మనం అది చెయ్యం, అది చేయలేకపోతాం. పెద్దవి చేయాలనుకుంటాం, ఏదో యజ్ఞం చేసేయాలి, అది చేసేయాలి, హోమం చేసేయాలి, పూజ చేసేయాలి, దానికి 108 రకాల కమలాలు, 108 కమలాలు కొనుక్కురావాలి, అది తెచ్చుకోవడం కోసం అక్కడెక్కడికో వెళ్ళాలి. పక్కనున్న మనిషికి సహాయం చేయమండి, చెయ్యం. దేవాలయాల్లో పువ్వుల కోసం లక్షల రూపాయలు విరాళాలు ఇస్తారు ప్రతి సంవత్సరము. ఇవ్వకూడదని కాదు, దాంతోపాటు ఇంకెవరికైనా సహాయం చేయొచ్చు కదా, నీడీ పీపుల్కి, అవసరమైన వాళ్ళకి. బతికేందుకు ఒక ఆసరా ఎందుకు ఇవ్వకూడదు? అవును, అది కదా భగవంతుడిని చేరే మార్గం. ప్రార్థన చేసే పెదవుల కన్నా సాయం చేసే చేతులు చాలా గొప్పవి. భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి ఆ చేతులు. నువ్వు ప్రార్థించకపోయినా పర్వాలా, సహాయం చెయ్యి. నువ్వు ఎంత ప్రార్థించినా ఇతరులకి ఉపయోగపడని నిన్ను భగవంతుడు వల్లడు, ఆయన నచ్చదు, సహించడు. ఎంత అద్భుతమైన ప్రార్థన చేసినా కూడా కదరమ్మ గారు, ఎంత అద్భుతమైన ప్రార్థన చేసినా కూడా సహించడు, నిన్ను దగ్గరికి చేసుకోడు. నువ్వు భగవంతుడిని చేరాలి అంటే ఇలాంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. నిర్మమంగా, నిర్లోభంగా సహాయం చెయ్యి. నేను ఏటా అక్కడ ఇస్తానండి, ఇక్కడ ఇస్తానండి, అవి చేస్తానండి, ఇది చేస్తానండి, బర్త్డేలకు అవివో చేస్తానండి చెప్పకు, చెయ్యి అంతే. దానివల్ల నీకేం ప్రయోజనం వస్తుందో చూడకు. పోన్లే, వాళ్ళకి ఏదో ఒక రోజు గడుస్తుంది అంతే, నాకు అవకాశం ఉంది కదా అని భావించు. నువ్వేం చేస్తున్నావో లిస్ట్ అవుట్ చేసి చూపించకూడదు. సహాయాలు బాగా చూస్తాం రమ్మ గారు. అవును, ఇది ఎక్కువ ఉంటుంది.
సహాయాలు ఇంత చేసి అంత చెప్పుకుంటూనే ఉంటారు. నేను కొంతమంది కాలేజ్ గర్ల్స్ తెలుసు జయ, నాకు ఇంజనీరింగ్ చదివే పిల్లలు వచ్చేది ఆ కాలేజ్ నుంచి వచ్చే దారిలో ఒక ఓల్డేజ్ హోమ్ ఉంటుందిట. ఓ 2-3 అమ్మాయిలు అక్కడికి వెళ్ళి వాళ్ళకి అక్కడ ఉన్న సర్వీస్ పెద్దవాళ్ళకి ఏదో సర్వీస్ చేసి కొంతమందితో అలవాటు చేసుకుని, అదేమి సినిమాటిక్గా ఎవరికైనా పోస్టులు కూడా పెట్టలేదు వాళ్ళు. ఎప్పుడు ఫేస్బుక్లో ఉంటారు కానీ ఏనాడు ఆ విషయాన్ని Expose ఎలాగో చేయలే. పబ్లిక్ చేయలే. ఎంత నచ్చిందో నాకు ఆ విషయం. సింపుల్గా సామాన్యంగా ఉండే ఆ పిల్లలు చాలా బుద్ధిమంతులుగా తోచారు నాకు. ఇది కదా భగవంతుని చేరే మార్గం, అవును. ఉత్తమ మానవ లక్షణాలు అవి కదా మనం నేర్చుకోవాలి. ఖచ్చితంగా అండి, ఈ కథని జ్ఞాపకం పెట్టుకోండి, తప్పకుండా రమ్మగారు. ఇతరులకి తెలియచేయండి, పిల్లలకి చెప్పండి. మంచి కథ, ఇందులో లోపలి విషయాన్ని గ్రహించండి. అద్భుతమైన స్టోరీ అండి. నమస్తే. నమస్తే.